హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుజిత్ అప్డేట్స్. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది 3 రోజుల పాటు అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఫలితంగా ఏపీలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటు తెలంగాణలో కూడా మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయి. ఇక పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అందించిన వివరాల మేరకు పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో 3 రోజుల పాటు అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరు జిల్లాల్లో పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. రాష్ట్ర కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయి. 40 నుంచి 60 కిలోమీటర్లకు వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. గురువారం మృత్యుకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ తెలిపారు. ఇక కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు అన్ని జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వెల్లడించింది. ఇక వాతావరణ విపత్తుల శాఖ ఇది అల్పపీడనంగా మారే వాయువ్య బంగాళాఖాతం అల్పపీడనంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అక్కడెక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు అనేది కూడా నమోదు అవుతాయని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉంటూ అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు అనేది కూడా రావాల్సి ఉంటుందని, ఈ వాయువ్య దిశగా పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాలకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేది కూడా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అందరూ కూడా ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ బయటికి అత్యవసర పరిస్థితుల్లో తప్ప రాకూడదని హెచ్చరికలు జారీ చేసింది. ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే వెంటనే కూడా టోల్ ఫ్రీ నెంబర్లు అనేది కూడా పెట్టడం జరుగుతుందని, కిలోమీటర్లకు వేగం 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు అనేది కూడా కురుస్తాయి కాబట్టి, ఈదురుగాలు అనేది కూడా వీస్తాయి కాబట్టి మృత్యుకారుల వేటకు కూడా వెళ్ళరాదని అయితే హెచ్చరికలు అనేది కూడా జారీ చేయడం జరిగింది. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.